వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇటాలియన్. ఈ రోజు అయితే మా మమ్మీ అరౌండ్ 20 kgs ది కొరియర్ అయితే పంపించారు. నేను వచ్చి 2 weeks అవుతుంది, బట్ ఆ టైంలో వచ్చేటప్పుడు ఓన్లీ క్లోత్స్ అండ్ కావాల్సిన మెడిసిన్స్ తప్ప ఇంకేమీ తెచ్చుకోవడానికి నాకు ఫీజిబిలిటీ లేదు. అందుకని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మా మమ్మీని కొరియర్ చేయమని చెప్పాను. దాంతోపాటు ఇంకా నార్మల్గా ఏదైనా లైక్ రెగ్యులర్ స్టఫ్ ఉంటుంది కదా, తినేవి అవి కొన్ని లైక్ ఇంట్లో వాళ్ళు పంపించారనమాట. సో ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాము. అలాగే ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్యాకింగ్ లిస్ట్ అయితే నేను ఏమేమి తెచ్చుకోవాలి ఏంటి అనే ప్యాకింగ్ లిస్ట్ అయితే అప్కమింగ్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే మా మమ్మీ ఏం పంపించారో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే హ్యాపీగా కింద మ్యాట్ వేసేసుకున్నాను. మ్యాట్ మీద పెట్టుకుందాము అని చెప్పి యోగా మ్యాట్ అయితే వేసేసాను. ఇలా కనిపిస్తుంది. ఏమేమి ఉన్నాయో ఒకసారి అయితే చూద్దాము. జస్ట్ సో ఫస్ట్ అయితే ఈ మ్యాగీ ప్యాకెట్స్ 2 పంపించారు. నాకు ఒక్కొక్కటి వచ్చేసరికి 6 euros పడుతుంది. ఇక్కడ ఇండియాలో అయితే 120 rupees పడింది. నాకు ఒకదాని మీద అరౌండ్ 500 rupees అయితే సేవ్ అయినట్టే. అండ్ అది కాకుండా ఇక్కడ మనకు ఆల్రెడీ మ్యాగీ, ఒకవేళ మీరు ఇవన్నీ తెచ్చుకోవడం వేస్ట్, నాకు 5 euros అయినా నేను కొనుక్కుంటాను అంటే జస్ట్ మ్యాగీ మసాలా వస్తుంది, అదైతే తెచ్చుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ వీళ్ళు పాకిస్తానీ, బంగ్లాదేశీ లేదా ఇండియన్ స్టోర్స్లో వచ్చే మ్యాగీ మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ కంప్లీట్ మ్యాగీ టేస్టే చేంజ్ అవుతుంది. సో నేను ఇది జస్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇప్పుడు తెచ్చుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఇప్పుడు నాకు స్టూడెంట్స్ వర్క్స్తో కొంచెం టైం లైన్ అనేది అయితే ఫిట్ అవ్వట్లేదు. సో అందుకని మెయిన్గా తెప్పించుకున్నాను అనమాట. అవి కాకుండా ఇంకా మెయిన్ తెప్పించుకోవడానికి రీజన్ ఏంటి అంటే కుక్కర్. సో కుక్కర్ అయితే మనకి ఈవెన్ ఇక్కడ కుక్కర్ అయితే వచ్చేసింది మనకి ప్రెస్టీజ్ బ్రాండ్ది 3 liters తెప్పించుకున్నాను. నాకు ఒక పర్సన్కి నేను కుక్ చేసుకుంటాను కాబట్టి హ్యాపీగా ఇందులో నాకు కర్రీస్ అయినా సరే, ఏదైనా చికెన్ అలాంటివి లేదా మీట్ కుక్ చేయడానికి, ఏదైనా దాల్ అలాంటివి కుక్ చేసుకోవడానికి ఇవి దొరుకుతాయి. ఎవరైతే ఇండియా నుంచి ఇటలీకి వస్తారో వాళ్ళు తెచ్చుకోవాల్సిన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కుక్కర్ అనమాట. మిగిలిన ఏమున్నా లేకపోయినా సరే ఇక్కడ దొరికేస్తాయి, ఇవి మాత్రం దొరకవు. ఒక వెబ్సైట్లో దొరుకుతున్నాయి, అరౌండ్ 7,000 8,000 అలా పడుతుంది. సో మర్చిపోవద్దు, లిడ్ లోపల ఉంది, చెక్ చేస్తాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇదొకటి పంపించారు మా మమ్మీ. ఐ థింక్ ఇది డిమార్ట్లోనే కొన్నట్టున్నారు. అరౌండ్ 190 ఉంది ఎంఆర్పి అయితే. జస్ట్ మనం పోపు అది వేసుకోవడానికి నాకు ఈ టైప్ది కావాలి అని చెప్పి తీసుకున్నాను. అదే ఇక్కడైతే ఈజీగా మీకు అరౌండ్ 10 euros 11 euros 12 euros, ఐ థింక్ అంతకంటే తక్కువ కావాలంటే మినిమం 5 to 8 euros మధ్యలో అయితే ఉంటుంది. సో నేను అందుకని ఇదైతే తెప్పించుకున్నాను. ఆ తర్వాత అన్నిటికంటే నాకు స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ ఏదైనా ఉంది అంటే అవైతే ఇవన్నమాట. ఇదేంటి అంటే దాల్చీని అంటారు కదా. సో నేను మార్నింగ్ కాఫీ కంటే ముందు లేచినప్పుడు హాట్ వాటర్లో ఇది వేసుకొని తాగుతాను. ఎస్పెషల్లీ నాకు వింటర్స్లో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. వింటర్లో మనకు హాట్ వాటర్తో పాటు అది తాగితే మీకు లైక్ ఫ్లూ అలాంటివి ఏమీ రాకుండా ఉంటుంది. సో నాకు అది వర్క్ అయ్యింది. సో ఇన్ కేస్ మీరు తెచ్చుకోవాలి అంటే తెచ్చుకోవచ్చు. ఇక్కడ నాకు క్వాలిటీ నచ్చలేదు, అందుకని అది స్పెసిఫిక్గా తెప్పించుకున్నాను. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇవి పంప్కిన్ సీడ్స్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా చాలామందికి వైటమిన్ డి డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చే వాళ్ళల్లో నేను ఒకదాన్ని అనమాట. సో రీసెంట్గా నేను బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు నాకైతే కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. దానికోసం అని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను. ఇక్కడ కూడా దొరుకుతాయి, కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ ప్రోడక్ట్ అయితే మనకి ఇండియాలో ఏవైనా కొంచెం క్వాలిటీ బాగుంటాయి, ఎస్పెషల్లీ నేను ట్రస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి పంకిన్ సీడ్స్ తెప్పించుకున్నాను. సో ఆ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి సన్ఫ్లవర్ సీడ్స్. ప్యాకింగ్ అయితే చాలా బాగుంది, ఏదో నటరాజ్ బ్రాండ్ అంట, 1926 నుంచి ఉంది సన్ఫ్లవర్ సీడ్స్. సో యా, ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ ఈజీగా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇవి కూడా. నాకైతే ఇది 200 పడింది. సో ఐ థింక్ ఈజీగా ఒక 3 to 4 months అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మళ్ళీ కొరియర్ తెప్పించుకునేంత వరకు ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, పంప్కిన్ సీడ్స్ ఇంకొక ప్యాక్. సో ఇవైతే 2 పంపించారు టోటల్గా.
నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి క్యాష్యూస్ ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ చాలా మంచి ప్రోడక్ట్ కూడా దొరుకుతాయి. బట్ మోస్ట్లీ చిన్న ప్యాక్ వచ్చేసరికి మీకు ఈజీగా €3 €4 ఉంటుంది. చిన్న ప్యాక్, చాలా చిన్నది, లైక్ ఐ థింక్ 50 grams ప్యాక్. నేను ఓన్లీ ఇటాలియన్ మార్కెట్స్ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, ఇండియన్ సూపర్ మార్కెట్స్లో లేదా బంగ్లాదేశ్ పాకిస్తానీ సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. ఐ థింక్ ½ కిలో వచ్చేసరికి మీకు €10 €12 అలా పడుతుంది. బట్ నాకు అవి క్వాలిటీ మంచిగా అనిపించలేదు. సో నేనైతే ఈవెన్ డీమార్ట్ అయినా సరే ఈ ప్రోడక్ట్ చాలా నచ్చుతుంది. ఐ థింక్ అరౌండ్ నాకు 500 to 600 పడినట్లుంది ఆఫర్లో. ఎంఆర్పి అయితే 760 ఉంది. బట్ లాస్ట్ టైం నేను తెప్పించాను, నా ఫ్రెండ్కి కూడా ఇచ్చాను. షీ రియల్లీ లవ్డ్ ఇట్. సో ఈసారి అయితే ½ కిలో తెప్పించాను. ఐ నో ఈ ప్రోడక్ట్స్ ఎక్కువ రోజులు ఉండవు, బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి నేను తెప్పించుకుంది డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అంటారు కదా, అది నాకు అరౌండ్ 400 అలా పడ్డట్టుంది. ½ కిలోనా, ½ కిలో 400 పడింది. సో మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది న్యాచురల్ స్వీట్నర్గా యూజ్ అవుతుంది కదా, స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు నాకైతే ఇది యూజ్ అవుతుంది. అండ్ దట్టు నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి డాక్టర్ స్పెసిఫిక్గా చెప్పారు ఇవి తీసుకోమని చెప్పి. అండ్ ఇక్కడ దొరుకుతాయి, బట్ నాకు ఆ క్వాలిటీ అయితే డెఫినెట్గా నచ్చలేదు. కొంచెం ఏదో శాండ్ ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఇవైతే తెప్పించుకున్నాను. హోప్ఫుల్లీ ఇవి కూడా ఒక 2-3 months ఈజీగా వచ్చేస్తాయి నాకు. సో దాంతోపాటు మా మమ్మీ బ్లాక్ క్యూమిన్స్ అంటారు, నల్ల జీరా అంటారు కదా, అవి అండ్ స్టార్ ఫ్లవర్, ఇది బిర్యానీలోకి వేస్తారు, ఇవి పంపించారనమాట. సో ఇవి కాకుండా కొన్ని ఆల్రెడీ నా దగ్గర స్పైసెస్ ఒక 3 months బ్యాక్ మా మమ్మీ పంపించారు. పౌడర్స్ అన్నీ ఇంట్లో చేసి పంపించారు, కొన్ని నార్మల్గా పర్చేస్ చేసి పంపించారు. సో ఇక్కడ దొరుకుతాయి, కానీ నాకు ఎందుకో ఎలాగో తెచ్చుకుంటున్నాం కదా, సో ఫైన్, ఇవి ఎలాగో తక్కువ క్వాంటిటీనే ఉన్నాయని చెప్పి ఇవి పంపించారు. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ వచ్చేసరికి ఘీ. ఇది ఇంట్లోదే పంపించవచ్చు, కానీ నేను జిఆర్బి ఈజ్ ఫైన్ నాకు, సో ఇది పంపించమని చెప్పాను. ఏమైందంటే ఒక 6 months బ్యాక్ అనుకుంటా, గ్రీన్ కలర్ది ఒకటి ఉంటుంది ఇక్కడ ఘీ బాక్స్, అది ఒక ½ కిలో తీసుకొచ్చాము. ట్రస్ట్ మీ, డాల్డా స్మెల్ వచ్చింది. లైక్ ఒక ఘీ మనం తింటున్నాం అనే ఫ్లేవర్ లేదు. అండ్ మనం బిర్యానీ కానీ ఇలాంటివి ఏమన్నా హోమ్ ఫుడ్ తినాలి అని అనుకున్నప్పుడు మనకు వచ్చిన ఫుడ్తో అయితే ఘీ వేసుకొని చేసుకుంటేనే మేనేజ్ చేసుకోగలం. అది ఉంటే ఇంకా పిక్కులు వేసుకొని అన్నా తినేయచ్చు. ఎస్, పికిల్స్ అన్నాను కదా, పెట్టారో లేదో చెక్ చేయాలి. సో ఘీ అయితే మీరు వచ్చేటప్పుడు ఇన్ కేస్ మీరు ఘీ తినే వాళ్ళైతే మాత్రం డెఫినెట్గా తెచ్చుకోండి. ఇక్కడ టేస్ట్ అస్సలు బాగోదు. ఫన్నీగా ఉండొచ్చు, కానీ దాల్ పప్పు మ్యాష్ చేసుకోవడానికి అది పప్పు గుత్తి అయితే పంపించారు. ఇక్కడ నాకు నిజంగా దొరకలేదు. స్టీల్వి దొరుకుతున్నాయి, కానీ అవి మనం కుక్కర్లో పెట్టి చేసేటప్పుడు మళ్ళీ అదొక ప్రాబ్లం ఉంటుంది కదా, సో అందుకని అది అవాయిడ్ చేయడానికి అని చెప్పి నేను ఇదైతే తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి అయినో డబ్బాలు మీకు అక్కడ దొరకవా అని అంటారు. 10 kgs డబ్బాలు వచ్చేసరికి చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. ఐ థింక్ ఇది ఒక 200 పడింది మనకి. ఇది కూడా ఎలాగో వెయిట్ తక్కువే ఉంటుంది కదా అని చెప్పి తెప్పిమన్నాను. సో మెయిన్గా ఏంటంటే రైస్ వచ్చేసరికి 5 kgs 10 kgs తెచ్చుకున్నప్పుడు బాక్సెస్ వేసుకోవడానికి లేవు నా దగ్గర. ఇక్కడ చూస్తే అరౌండ్ €12 €13 ఉంది, విచ్ ఈస్ కమింగ్ అరౌండ్ 1200 1300. సో అంత ఎక్స్పెన్సివ్ ఎందుకులే అని చెప్పి నేనైతే డబ్బా తెప్పించుకున్నాను. కొంచెం ఫనీగా ఉంది కదా, యా నాకు కూడా అలానే ఉంది, కానీ నీడ్ అలాంటిది, ఏం చేయలేము. సో ఇందులో ఇంకొన్ని ఐటమ్స్ పెట్టారు. వావ్, లవ్ దిస్. నా ఫేవరెట్ అనమాట ఇది, లేస్ ఆరెంజ్. మీ ఫేవరెట్ ఫ్లేవర్ ఏంటి? సో చిన్నవే పంపించమని చెప్పాను, ఎందుకంటే వన్స్ ఒకటి ఓపెన్ చేసామంటే మళ్ళీ అయిపోయేంత వరకు, కంప్లీట్ చేసేంత వరకు తినాలి. దిస్ ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఐ నో, బట్ స్టిల్ ఎప్పుడైనా తినాలి అని అనిపించినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ €10 €20 ఆన్ అవుట్ సైడ్ ఫుడ్, ఇది బెటర్ అని చెప్పి నా ఒపీనియన్. సో కొన్ని ఎక్కువ పంపించుంటే బాగుండేది, బట్ యా. నెక్స్ట్ ఎస్, హైడ్ అండ్ సీక్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కుకీస్ అనమాట, బిస్కెట్స్. సో యా, ఈ టేస్ట్ అయితే నాకు వేరే ఏ బిస్కెట్స్లో, ఇది డార్క్ ఫ్యాంటసీ, ఈ రెండు నా ఫేవరెట్, నాకు చాలా ఇష్టం. ఐ థింక్ డార్క్ ఫ్యాంటసీ పంపించలేదు అనుకుంటా, ఈరోజు స్టాక్ లేదు అని అన్నారు. ఎస్. నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక మ్యాగీ మసాలా అని చెప్పాను కదా,
సో వాటిల్లో ఇన్ కేస్ మీకు అది అయిపోయినా సరే ఇండియా నుంచి తెచ్చుకునే వాటిలో ఇదొకటి తెచ్చుకోండి. ఇన్ కేస్ మీ కర్రీ టేస్ట్ బాగాలేకపోయినా ఏదైనా సరే దిస్ ఇస్ లైఫ్ సేవియర్ ఫర్ మీ. ఇది ఉండి కొంచెం ఆనియన్స్ టొమాటోస్ ఉండి ఏ వెజిటేబుల్ ఉన్నా సరే టేస్ట్ బాగా వస్తుంది. ట్రస్ట్ మీ, కుకింగ్ నాలాగా రాని వాళ్ళకైతే ఇది చాలా మంచి టిప్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సాక్స్ పంపించారు. ఇవి నేను మొన్న తెచ్చుకోవడం మర్చిపోయాను, సో అవి మిగిలిపోయినాయి పంపించారనమాట. అండ్ ఏమో రెండే వచ్చాయి పాప్కార్న్, ఇంకొన్ని రావాలి చూద్దాం. సో ఈ డబ్బా పక్కన పెట్టేద్దాం. ఇండియన్ పేరెంట్స్కి డబ్బాలకి చాలా ఇది ఉంటుంది కదా, కానీ ఏమో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా నేను ఎక్కువ బాక్సెస్ కొంటున్నాను. ఓకే, ఇందాక మిస్ అయింది, ఇప్పుడు వచ్చింది. ప్యాకింగ్ వాళ్ళు సరిగ్గా చేయలేదన్నమాట. కొరియర్ వాళ్ళు ప్యాకింగ్ చేసినప్పుడు అది అలా పెట్టినట్టున్నారు. నా వీడియోస్ ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది నా బిస్టీస్ అందరికీ తెలుసు నాకు కాఫీ అంటే ఎంత ఇష్టమో. సో కాంటినెంటల్ కాఫీ ఐ నో ఇక్కడ దొరకవా అని, కానీ కొన్ని డేస్ ఎలాగో తెప్పిస్తున్నాను కదా అని చెప్పి ఇవైతే ఒక ఐ థింక్ ఒక 40 అయితే తెప్పించినట్టున్నాను, అరౌండ్ 80 రూపీస్. ఒక 1 మంత్ హ్యాపీగా కోల్డ్ కాఫీ కానీ నార్మల్ కాఫీ కానీ సెట్. ఇంకా ఇంకొక సన్ఫ్లవర్ సీడ్స్, ఒక 2 వాటర్ మెలన్ సీడ్స్, అన్నీ హెల్త్ మంచివి తెప్పించాను ఈసారి అయితే. అలాగే ఎవరైతే ఇండియా నుంచి ఇటలీకి వస్తారో మీరు డెఫినెట్గా స్పైసెస్ అయితే తెచ్చుకోండి. అట్లీస్ట్ ఆ ఫ్లేవర్ అయితే ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే ఇన్ కేస్ మీ దగ్గర ఉంటే ఓకే, లేదు అంటే ఇక్కడ దొరికేస్తాయి. స్పేస్ ఉంది అంటే డెఫినెట్గా తెచ్చుకోండి. నేనైతే చికెన్ మసాలా ఆచి బ్రాండ్ది ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, ఇంకొన్ని ఏవైతే అయిపోయాయో అవి తెప్పించుకున్నాను. ఆచి బ్రాండ్ది ఇదొకటి. అండ్ కొరియాండర్ పౌడర్ వచ్చేసరికి ఆశీర్వాద్ బ్రాండ్ పంపించారు. ఇక్కడ దొరికేస్తాయిలేండి, బట్ స్టిల్. అలాగే నేను దాల్చీనీతో పాటు నార్మల్ జీరా ఉంటుంది కదా, ఇది కూడా మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగుతాను. సో అందుకని చెప్పి ఇదైతే తెప్పించుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి, బట్ నాకు ఇక్కడ క్వాలిటీ కంటే ఇండియాలో ప్రొడక్ట్స్ క్వాలిటీ నచ్చుతాయి కాబట్టి నేను తెప్పించుకున్నాను. గరం మసాలా మరి ఒకటే పంపించారా లేకపోతే ఏంటి అనేది చూడాలి, ఎందుకంటే గరం మసాలా మనకి ప్రతి దానిలో వేస్తూనే ఉంటాం కదా, ఇంకా ఉన్నాయి. సో ఇది బాక్స్ అయితే ఒకటి తెప్పించుకున్నాను నేను. నా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కానీ లేకపోతే కిచెన్లో ఏమన్నా పెట్టుకోవాలన్నా సరే ఈ ప్రోడక్ట్ పనికొస్తుంది అని చెప్పి ఈ బాక్స్ అయితే పెద్దది ఒకటి తెప్పించుకున్నా. ఇందులో కూడా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టినట్టున్నారు, చెక్ చేద్దాం. సో చక్రాలు పంపించింది మా మమ్మీ. అండ్ చెక్కలు కూడా, కానీ పగిలిపోయి వచ్చాయి. అండ్ కుక్కర్ది విజిల్ అనమాట. హ్యాపీ స్నాక్స్ అయితే ఇవి ఈజీగా ఒక 1 వీక్ వస్తాయి అనుకుంటున్నాను, ఎందుకంటే రావు. ఎందుకంటే ఇక్కడ రిమైనింగ్ ఇండియన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇచ్చేసరికి మనకి ఇంకా స్నాక్స్ అయితే అయిపోతాయి. ఏంటో వచ్చింది. అండ్ దాంతోపాటు ఒక జాకెట్. అవి కాకుండా నాకున్న హాబీస్లో బుక్ రీడింగ్ అనేది ఒకటి. సో ఎంత లేట్ అయినా సరే నేను డెఫినెట్గా బుక్ చదివే పడుకుంటాను. సో ఇండియాకి వెళ్ళినప్పుడు ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద ఆర్ట్ ఆఫ్ లెటింగ్ గో అయితే ఇప్పుడు నేను చదవాలి. సో అందుకని చెప్పి నేను తెప్పించుకున్నాను. చాలా రోజుల నుంచి తీసుకుందామని అనుకుంటున్నాను, బట్ యా ఫైనల్లీ కుదిరింది. అండ్ ఇది నా ఓల్డ్ బుక్, నేను వెళ్ళేటప్పుడు మర్చిపోయాను. సో హాంటెడ్ బై ద పాస్ట్. సో అది కూడా పంపించేశారు మా మమ్మీ. ఇంకేమున్నాయి? ఓకే, ఓకే ఇది పంపించారు. ఓకే, పిక్కులు ఏదో పంపించారు. ఈ పిక్కులు ఓపెన్ చేసి చూడాలి. బ్రేక్ఫాస్ట్లో వాటిల్లో అయితే నాకు మ్యాండేటరీగా కావాలి, మళ్ళీ చట్నీ చేసుకోవడం కష్టం కదా, అందుకని. నెక్స్ట్ థింగ్, ఇక్కడ అస్సలు నేను ఎన్ని షాపులు చూసినా దొరకలేదు. మేబీ మెయిన్ ఇటలీలో దొరకచ్చు. ఏంటంటే ఇడ్లీ రవ్వ.
ఇడ్లీ రవ్వ ఇండియా నుంచి తెప్పించుకోవాలా అంటే తప్పదండి. పోయినసారి నేనైతే ఇడ్లీ స్టాండ్ తెప్పించుకున్నాను. సో ఈసారి ఇడ్లీ రవ్వ నేను చాలా చోట్ల వెతికాను, దొరకలేదు. ఈవెన్ వెబ్సైట్స్లో వెతికాను, ఆన్లైన్లో వెతికాను, నో దొరకలేదు. ఉప్మా రవ్వ దొరుకుతుంది, ఇడ్లీ రవ్వ దొరకదు. సో అందుకని అది తెప్పించుకున్నాను. అట్లీస్ట్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ వీక్లీ వన్సే తింటాను కాబట్టి ఈజీగా అదొక 2 months అయితే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఎంత ప్రపోర్షన్ ఏంటి అనేది మా మమ్మీని అడగాలి. ప్రోడక్ట్ వచ్చేసరికి ఓకే, ఇవి ఇక్కడ దొరుకుతాయి కానీ మాకు ఇండియా నుంచి మా మమ్మీ పంపించింది. దోశలోకి చేసుకుంటాం కదా చట్నీ, ఏమంటారు దీన్ని, పుట్నాలు పప్పు ఇది. సో యా, మీ దగ్గర ఏమంటారు దీన్ని చెప్పండి నాకు. సో అది కాకుండా మా ఐలాండ్లో అయితే దొరకవు, బట్ మెయిన్లాండ్లో అయితే దొరికేస్తాయి. తూర్ దాల్ ఇది, కందిపప్పు. సో ఈజీగా అయిపోయే వన్ ఆఫ్ ది ఫుడ్స్లో పప్పు ఒకటి కాబట్టి నేను ఇది తెప్పించుకున్నాను. బట్ రెడ్ కలర్ది అయితే ఎక్కడైనా దొరుకుతుంది, దాన్ని ఆరెంజ్ కలర్లో ఉంటుంది కదా, ఆ టైప్ దాల్ అయితే ఎక్కడైనా దొరికేస్తుంది. బట్ తూర్ దాల్ అయితే మా దగ్గర దొరకదు. ఒక్కసారి దొరికింది కానీ నాకు నచ్చలేదు. సో యా, 1 kg 1 kg అనుకుంటా, 1 kg ప్యాకేనా, యా 1 kg తెప్పించుకున్నాను. నాకు ఈజీగా 2 to 3 months అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఎలాగో కొరియర్ చేయించుకుంటాను. నెక్స్ట్ వచ్చేసరికి సూప్ ప్యాకెట్స్ పంపించారు. ఇవి కాకుండా నా దగ్గర ఇంకా అరౌండ్ ఒక 10 to 12 ఉన్నాయి. సో ఎప్పుడైనా నేను జిమ్కి వెళ్ళి వచ్చినప్పుడు నాకు కుక్ చేసుకునే ఎనర్జీ లేదు అని అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇది నా గో టు ఫుడ్ అనమాట. అండ్ అది కాకుండా కూడా ఇప్పుడు ఎలాగో వింటర్ వస్తుంది, సో మెడిసిన్ యూజ్ చేయకుండా ఉండడానికి నేను కావాల్సిన వేస్లో నాకు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వేస్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్. మళ్ళీ హాట్ వాటర్ ఇవి కాకుండా సూప్స్ అయితే అయిపోతుంది. ఇది కాకుండా ఇంకేమున్నాయి, ఓకే బిర్యానీలో ఇందాక కొన్ని వచ్చాయి కదా, దాంట్లో ఇది మిస్ అయింది. సో ఇది వచ్చేసరికి దీన్ని ఏమంటారు, జాపత్రి. సో ఇవన్నీ కలిపి ఎప్పుడు ఉంటాయి. సో ఈసారి ఏంటంటే గసగసాలు అంటారు కదా, ఆ గసగసాలు ఉంటే ఎలా చేయలేదు పోయినసారి, అందుకని చెప్పి నేను ఈసారి అన్నీ సపరేట్గా తెప్పించుకున్నాను. గసగసాలు అయితే లేవు, ఇక్కడ కూడా అమ్మరు మోస్ట్లీ. అండ్ అవి కాకుండా అయితే ఓకే, ఎలాగో మనకి పాప్కార్న్ దొరుకుతుంది. స్టిల్ ఎప్పుడన్నా బటరీ పాప్కార్న్ తినాలనిపించినప్పుడు పనికి వస్తుందని చెప్పి ఇవైతే ఒక 2 పంపించారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం పంపించారో చూద్దాం. ప్రెస్టీజ్ అని ఉంది కాబట్టి ఇది మా ఫ్రెండ్ మిక్సీ. బట్ ఒకటేంటంటే ఎవరైతే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తెప్పించుకుంటారో వాళ్ళు ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇన్ కేస్ మీకు బ్లెండర్ కానీ మిక్సీ కానీ ఇలాంటివి అవసరం అని అనుకుంటే మాత్రమే తెప్పించుకోండి. మోస్ట్లీ జ్యూసెస్కి అయితే ఇక్కడ బ్లెండర్స్ దొరికేస్తాయి. బట్ దోశ, ఇడ్లీ అవి చేయించుకోవాలి అంటే మాత్రం మీరు డెఫినెట్గా మిక్సీ తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇక్కడున్న వాటేజ్ ఉన్న వాటిలో అంత పవర్ఫుల్గా ఏమి ఉండవు. అండ్ ట్రస్ట్ మీ, ఒకసారి మీరు కావాలంటే amazon.it అని చెప్పి చెక్ చేయండి, లొకేషన్ ఇటలీ వేసి. మీకు మంచి బ్రాండ్స్లో వచ్చేసరికి 100 euros కంటే తక్కువ ఉండదు అనమాట. సో ఒకవేళ మీకు అలా తెచ్చుకోవాలి అని అనుకుంటే వచ్చేటప్పుడే మీరు బ్లెండర్ అయితే తెచ్చుకోండి. ఓకేనా? సో ఇదైతే నేను చూస్తున్నాను, యా అనుకున్నట్టే ఇదైతే మిక్సీ. ఏం మిక్సీ అమ్మా, ఇంత హెవీ ఉంది అమ్మా. ఇదైతే మిక్సీ అనమాట, 750 wattsది. ఐ థింక్ ఇండియాలో మనకు అరౌండ్ 4-5,000 వరకు పడింది అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. 4,000 to 5,000 మధ్యలో పడింది. సో ఇది, అండ్ దీని జార్స్ సపరేట్గా వచ్చాయి. అండ్ చూసుకోండి, ప్రెస్టీజ్ బ్రాండ్ అయితే కొంచెం బెటర్. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ వేరే బ్రాండ్స్, బట్ స్టిల్ ప్రెస్టీజ్ బ్రాండ్ అయితే మనకి రిలయబుల్ కదా ఎప్పటి నుంచి. సో ఐ థింక్ ఇవి దాని జార్స్ అనుకుంటున్నాను నేనైతే. ఇది యాక్చువల్గా నా కోసం కాదు, నా ఫ్రెండ్ కోసం తెప్పించింది అనమాట. సో యా, ఇవి దాని రిలేటెడ్ జార్స్ ఏవైతే ఉన్నాయో ఆ జార్స్ అనమాట. సో యా, దట్స్ ఇట్. సో ఇదైతే డిమార్ట్లో తీసుకున్నారు. నేను యాక్చువల్గా ఇది ఒకటే పంపించమన్నాను, మేబీ బై మిస్టేక్ ఇది పంపించేసినట్టున్నారు. ఎస్పెషల్లీ బీట్రూట్ జ్యూస్ కానీ ఇలా ఏమన్నా వెజిటబుల్ జ్యూసెస్లో మొత్తం స్ట్రెయిన్ అవ్వకుండా ఆగిపోతున్నాయి. ఇక్కడ దొరికేవన్నీ నాకు టీ స్ట్రెయినర్స్ దొరుకుతున్నాయి అనమాట. సో టీ స్ట్రెయినర్స్ కాకుండా ఇవి కొంచెం హోల్స్ పెద్దవి ఉన్నవి నేను కావాలనే తెప్పించుకున్నాను. బట్
సో చూసారు కదండి, వీటిల్లో మీరు డెఫినెట్గా తెచ్చుకోవాల్సిన థింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మ్యాగీ మసాలా అయితే తెచ్చుకోండి. మీరు ఇక్కడ ఏదైనా కుకింగ్ మీకు రాకపోయినా మేనేజ్ చేసుకోవడానికి అయితే పనికొస్తుంది. అది కాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఉంది అంటే కుక్కర్ అయితే మీకు ఎక్కడ వెతికినా దొరకదు. ఆన్లైన్లో మినిమం 100 euros అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. కాసానోవా అనే బ్రాండ్లో ఒకటైతే ఉంది, కానీ అంత ప్రోడక్ట్ అయితే రిలయబుల్గా లేదు, ఎస్పెషల్లీ కుక్కర్స్ వచ్చేసరికి. ఇవి కాకుండా మీకు కావాలంటే మీరు సూప్స్ స్టార్టింగ్లో తెచ్చుకోండి. ఎవరైతే అక్టోబర్లో నవంబర్లో వస్తారు కదా, మీరు అవి తెచ్చుకోండి. స్పైసెస్ తెచ్చుకోండి. సో వీడియో అయితే చూసారు కదా, ఇవైతే మా మమ్మీ నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని అయితే పంపించారు. ఎస్పెషల్లీ మిక్సీ అయితే అరౌండ్ 5 kgs ఉంది, మిగిలిన అన్ని కలిపి 15 kgs వరకు వచ్చిందంట. సో నేను ఒంగోలు నుంచి వేయించుకున్నాను కాబట్టి నాకు 10 days పట్టింది రావడానికి. అరౌండ్ 21st of August వేయించాను. సో ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ మీకు రావడానికి అయితే 7 days అయితే ఈజీగా పడుతుంది ఇండియా నుంచి ఇటలీకి ఏ ప్రోడక్ట్ తెచ్చుకోవాలన్నా. సో ఇవి జస్ట్ ఇప్పుడు వచ్చిన ప్యాకింగ్ బేస్ చేసుకొని ఏవైతే వచ్చాయో అవి పెట్టాను. బట్ ఇండియా నుంచి ఇటలీకి మీకు తెచ్చుకోవాల్సిన ప్రొడక్ట్స్ గురించి కనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్యాకింగ్ లిస్ట్ అని నాకు కమెంట్ పెట్టండి. నేను కంప్లీట్గా ఇక్కడికి వచ్చే ముందు ఏవైతే లిస్ట్ రాసుకున్నానో అది, అందులో ఇక్కడ ఏం దొరుకుతాయి, ఏం ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉంటాయి అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఇక్కడి వరకు మీరు చూసారు అంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియో చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ అనే ఆప్షన్ వస్తుందంట, ఆప్షన్ కనుక కనిపిస్తే క్లిక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఇండియా నుంచి ఇటలీకి వచ్చే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అవన్నీ నాకు ఈ కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్ ఇస్తాను. అలాగే ఎవరైతే ఇండియా నుంచి ఇటలీకి ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ సర్వీసెస్ కావాలని అనుకుంటున్నారో, మీకు ఇన్ కేస్ 1-to-1 సెషన్ కానీ ఎండ్-టు-ఎండ్ గైడెన్స్ కానీ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేయండి. నేనే మిమ్మల్ని వీకెండ్స్లో కాంటాక్ట్ చేస్తాను. See you guys in another video. Until then, bye.